దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మనం గోరింటాకు గురించి వివరంగా తెలుసుకుందామండి. అందులో ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి స్త్రీమూర్తి గోరింటాకు అనేది ఎందుకు పెట్టుకోవాలి, దాని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. మన సాంప్రదాయ ప్రకారం గోరింటాకు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. వివాహిత స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం కలుగుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆషాఢ మాసంలో శుక్రవారాలు, మంగళవారాల్లో, ఆదివారాల్లో గోరింటాకుని పెట్టుకోవడం శుభప్రదంగా సూచిస్తారు కదా. అలాంటి ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదండి, అందరం గోరింటాకు అనేది పెట్టుకుందాం. శాస్త్రీయంగా కూడా దీనికి చాలా విశేషమైన ఫలితాలు అనేది ఉంటాయండి. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని చేస్తుంది. అలాగే వేడిని తగ్గించడంలో, కొన్ని చర్మ సమస్యలు తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. మన అరచేతులకి, 2 చేతులకి, మన అరికాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత నిండుగా కనపడుతుందండి. చేతి నిండా గాజులు, అరచేతుల నిండా గోరింటాకు పెట్టుకుని ఆ వివాహిత మహిళలు ఎంతో ముగ్ధ మనోహరంగా ముచ్చటపడుతూ ఉంటారు. సౌభాగ్యానికి చిహ్నమైన గోరింటాకుని పెట్టుకోవడం అంటే ఇంకా విశేషమే కదా. పెళ్ళి కానీ అమ్మాయిలు కూడా పెట్టుకోవచ్చా? అవును, పెట్టుకోవచ్చండి. మంచి వరుడు లభించాలని, జీవితంలో శుభాలు కలగాలని, అలాగే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త లభిస్తారని కూడా మన శాస్త్రంలో ఉంది. అలాంటి గోరింటాకి పౌరాణిక ప్రాముఖ్యత గురించి కూడా ఒక చిన్న విషయం తెలుసుకుందాం. పౌరాణిక కథ ప్రకారంగా బాల్యంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలపై పడినప్పుడు అందులో నుండి గోరింటాకు మొక్క పుట్టిందని మన శాస్త్రం చెబుతోంది. ఆ మొక్కను చూసి లక్ష్మీదేవి ఈ ఆకును ఎవరైతే తమ చేతులకు అలంకరించుకుంటారో వారికి సౌభాగ్యం లభిస్తుందని వరమిచ్చిందంట. అందుకే సౌభాగ్యానికి ప్రతీక గోరింటాకు. ఎంత ఎర్రగా పండితే ఆ స్త్రీకి అంత ఆనందంగా ఉంటుంది. అలాగే పెళ్ళైన వారికి భర్త ప్రేమానురాగాలు ఎక్కువగా లభిస్తాయని ప్రతీక. అలాగే ఆ లక్ష్మీ కటాక్షం సిద్ధించడం. ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎర్రటి రంగు శుభసూచకం, అందుకే ఇది పండుగ వాతావరణాన్ని తెస్తుంది. అలాగే ఆషాఢ మాసంలో ఒక 2 సార్లైనా ఈ గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం మొదలయ్యే సమయం కదా. ఈ కాలంలో వాతావరణం చల్లబడి ఇన్ఫెక్షన్లు, వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని మన పెద్దలు పెట్టిన అన్నీ కూడా మన సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవుతాయండి. గోరింటాకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. వర్షాకాలంలో చేతులు, కాళ్ళు నీటిలో ఎక్కువగా నానడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి స్వరూపం. ఈ ఆకులోని సహజ సిద్ధమైన రసాయనాలు చర్మానికి రక్షణ కలిగిస్తాయి. అంతటి విశిష్టత కలిగిన ఈ గోరింటాకు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. అలాగే ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలంటే, ఆషాఢ మాసంలో గౌరీదేవిని గ్రామ దేవతగా ఆరాధించే సాంప్రదాయం మనలో ఉంది కదండి. అనేక ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యే సమయంలో గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందువల్ల ఆరోగ్యపరంగా గ్రామదేవత ఆరాధన చేసేటప్పుడు కూడా గోరింటాకును చేతికి పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. గౌరీదేవికి గోరింటాకు సమర్పించడం శుభప్రదం. శుక్రవారం లేదా మంగళవారం గోరింటాకు పెట్టుకొని అందరూ ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తున్నానండి. అలాగే భర్తగా పొందేందుకు ఘోర తపస్సు చేసింది గౌరీదేవి. ఆ సమయంలోనే ప్రకృతిలో లభించిన ఈ పవిత్రమైన ఆకులు, పూలతో ఉపయోగించిందని పురాణాల్లో చెప్పబడుతుంది. వాటిలో గోరింటాకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉందని మన ప్రజల విశ్వాసం. గోరింటాకు ఆకుపచ్చదనం శుభం, మంగళం, సౌభాగ్యానికి ప్రతీక.
ఇలాంటి మంగళకరమైన గోరింటాకును ప్రతి ఒక్కరి అరచేతి నిండుగా ఉండాలని ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదా, అందరూ గోరింటాకుని అలంకరించుకోండి. నాకు గోరింటాకు పెట్టుకున్నారో లేదో కామెంట్ రూపంలో తెలపండి. నేను కూడా చూసి ముచ్చటపడతాను. ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతను ఆరాధన చాలా విశేషం. అలాగే మంగళవారం మనకి అమావాస్య వచ్చింది. ఆ విశిష్టతను గురించి మరో మంచి వీడియో చేసుకుందామండి. ఈ గోరింటాకు వీడియో మీ అందరికీ నచ్చిందో లేదో ఒక చిన్న లైక్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్.